రిషబ్ శెట్టి అనగానే కాంతార సినిమా గుర్తుకు వస్తుంది. అంతగా ఈ సినిమాతో పాపులర్ అయ్యాడు కన్నడ హీరో. కానీ ఏమైందో తెలియదు. కానీ కాంతార హీరో కాంతార టీంకు దూరం జరుగుతున్నాడు. మొన్నటికి మొన్న కాంతార నిర్మాణ సంస్థను, నిన్నటికి నిన్న కాంతార హీరోయిన్ను రిషబ్ సోషల్ మీడియాలో అన్ఫాలో చేయటం కన్నడ నాట సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో స్టార్ ఎవరినైనా కొత్తగా ఫాలో అయితే న్యూస్ ఉండదు. అదే అన్ఫాలో అయితే మాత్రం అదే పెద్ద న్యూస్. ప్రస్తుతం కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా అకౌంట్ లో ముగ్గురిని అన్ఫాలో చేశాడు. పైగా ముగ్గురు కూడా తనకు అత్యంత సన్నిహితులు. ముందుగా కాంతారా చిత్రాలను నిర్మించిన హోంబలే నిర్మాణ సంస్థను అన్ఫాలో చేశాడు రిషబ్ శెట్టి. వీరు రిషబ్ తో కాంతారా చాప్టర్ 1 చిత్రాలు నిర్మించారు. కాంతారా 3 కూడా వీరి బ్యానర్ లోనే తెరకెక్కాల్సి ఉంది. ఈ సమయంలో రిషబ్ ఈ నిర్మాణ సంస్థను అన్ఫాలో చేయడం కన్నడ నాట అసలు కాంతారా 3 ఉంటుందా అనే డౌట్స్ రేజ్ అయ్యేలా చేశాయి. హోంబలే తర్వాత కాంతారా చాప్టర్ 1 హీరోయిన్ రుక్మిణి వసంత్ ను కూడా రిషబ్ అన్ఫాలో కావడంతో కాంతారా టీంలో ఏదో డిస్టర్బెన్స్ జరిగినట్లు ఉంది అనే ప్రచారం మొదలైంది. పనిలో పనిగా రిషబ్ తన ప్రాణ స్నేహితుడు కన్నడ నటుడు రాజ్ బి శెట్టిని సైతం అన్ఫాలో అయ్యాడు. అయితే ఈ అన్ఫాలో ట్రెండ్ వెనుక రీజన్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం రిషబ్ శెట్టి టాలీవుడ్ వరకు వచ్చి హనుమాన్ సీక్వెల్ లో నటిస్తున్నాడు. మొదటి భాగం తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ తెరకెక్కించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. వచ్చే ఏడాది పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందరూ హీరోలు అన్ని పాత్రలకు సరిపోరు. కానీ రామ్ చరణ్ మాత్రం ఏ పాత్ర చేస్తే అందులోకి ఇట్టే ఒదిగిపోతున్నాడు. ముఖ్యంగా RRR పెద్ది చిత్రాల్లో రామ్ చరణ్ నటించిన తీరు, కనిపిస్తున్న తీరు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ బర్త్డే కానుకగా పెద్ది టీం రిలీజ్ చేసిన పెహిల్వాన్ లుక్ ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ తో హనుమాన్ పాత్ర చేయిస్తే ఆ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే డిమాండ్ మొదలైంది. అంతకుముందు RRR క్లైమాక్స్ లోనూ రామ్ చరణ్ పాత్ర కనిపించిన తీరుపై ప్రశంసలు కురిశాయి. రాముడిగా రామ్ చరణ్ సరిగ్గా సరిపోతాడు అనే చర్చ అప్పట్లో బాగా నడిచింది. మరోవైపు నార్త్ మార్కెట్ నుంచి లేదా నార్త్ ఆడియన్స్ నుంచి చాలా కాలంగా చరణ్ ను ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ లో చూడాలనే డిమాండ్ ఉంది. కానీ అందుకు తగ్గ కథ, దర్శకుడు సిద్ధం కావడం లేదు. కేవలం చరణ్ లుక్స్ చూసి ఛత్రపతి పాత్రకు సరిపోతాడు అని ఇలాంటి డిమాండ్ పుట్టుకురావడం విశేషం. వన్స్ పెద్ది థియేటర్స్ లోకి వస్తే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. పేరుకి శ్రీరామనవమి అయినప్పటికీ పండగ అంతా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలదే. ఎలా అంటే కొద్ది గంటల క్రితమే వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభమైంది. అది సంక్రాంతి టార్గెట్ గానే రిలీజ్ కాబోతోంది. ఇక వచ్చే సంక్రాంతికి పలకరించే తన హీరోలను పరిచయం చేశాడు రావిపూడి. మొత్తంగా నెక్స్ట్ పొంగల్కు కావలసినంత బాక్స్ ఆఫీస్ దంగల్ చూడబోతున్నారు ఆడియన్స్. అంతేకాదు బిగ్గెస్ట్ మెగా క్లాష్ కూడా కన్ఫర్మ్ కాబోతోంది. F2, F3 సంక్రాంతికి వస్తున్నాం. రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ గారు చిత్రాల తర్వాత మరోసారి వెంకటేష్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. వచ్చే సంక్రాంతికి మరోసారి వీరు తమ కొత్త చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈసారి వీరిద్దరితో పాటు పటాస్ హీరో కళ్యాణ్ రామ్ కూడా చేతులు కలుపుతున్నాడు. వచ్చే సంక్రాంతికి కావలసినంత కామెడీ డోస్ కన్ఫర్మ్ అంటున్నాడు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి చిత్రంతో పాటు మెగాస్టార్ చిరు నటించే న్యూ మూవీ కూడా విడుదల కానుంది. బాబీ మేకింగ్ లో తెరకెక్కే భారీ యాక్షన్ ఫిల్మ్ వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ మూవీని పొంగల్ కోసమే రెడీ చేస్తున్నాడు బాబీ. అంతేకాదు వరుణ్ తేజ్ న్యూ మూవీ బరి కూడా సంక్రాంతి కోసమే సిద్ధమవుతోంది. స్టార్ మెగా ప్రిన్స్ తో పాటు ఉప్పెన హీరో నటించే న్యూ మూవీ కూడా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజాసాబ్ తర్వాత మారుతి ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ కోసం కథ రెడీ చేస్తున్నాడని, హ్యాపీ పొంగల్ పేరుతో తెరకెక్కే ఈ చిత్రాన్ని వచ్చే పొంగల్ కు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అదే జరిగితే వచ్చే సంక్రాంతికి మెగా ఫ్యామిలీ నుంచే ముగ్గురు హీరోలు ఫైట్ కు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ మెగా హీరోస్ తో పాటు నాగార్జున కూడా వచ్చే సంక్రాంతికి తన ఇద్దరు తనయులతో కలిసి నటించే సంక్రాంతి సోగ్గాళ్లు మూవీని విడుదల చేయాలనుకుంటున్నాడు. ఇక శ్రీను వైట్ల మేకింగ్ లో శర్వానంద్ నటించే న్యూ మూవీ కూడా వచ్చే పొంగల్ కు రిలీజ్ కానుంది. మొత్తంగా ఈ ఏడాదిని మించిన సంక్రాంతి వినోదం వచ్చే ఏడాది సంక్రాంతికి సిద్ధమవుతోంది. ఇండియన్ సినిమాపై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది ధురంధర్. ఎందుకంటే దేశంలో పెద్ద పెద్ద చిత్రాలు తీస్తున్న దర్శకులు అందరూ కూడా ఇప్పుడు ధురంధర్ దారి పడుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. నిడివి ఎక్కువగా వచ్చినా లేదా సీక్వెల్ కు వెళ్లాలని అనుకున్నా ఆలోచిస్తున్న ధురంధర్ చిత్రాలు అందించిన ధైర్యం
మామూలుగా లేదట. గతేడాది డిసెంబర్ 5న మొదటి భాగం, ఈ ఏడాది మార్చ్ 19న విడుదలైన రెండవ భాగం. మొత్తంగా ఇండియన్ సినిమాకు దురంధర్ ఫీవర్ అంటించేశాడు దర్శకుడు ఆదిత్య ధర్. రెండు భాగాలు కలిపి ఇప్పటి వరకు 2400 కోట్లు రాబట్టాయి. 100 రోజుల వ్యవధిలో బాలీవుడ్ 2 సార్లు 1000 కోట్ల వసూళ్లు చూసింది. సరైన విజయాలు లేక పూర్తిగా కష్టాల్లోకి కూరుకుపోయిన ఇండస్ట్రీకి తన చిత్రాల ద్వారా తిరుగులేని ఉత్సాహాన్ని అందించాడు దర్శకుడు ఆదిత్య ధర్. అంతేకాదు ట్రెండ్ సెట్టర్ గా మారాడు. ఇప్పుడు దురంధర్ దర్శకుడి దారిలోనే రాజమౌళి వెళ్తున్నాడని సమాచారం. నిజానికి వారణాసి చిత్రాన్ని ఒకే భాగం విడుదల చేయాలనే ఆలోచన చేశాడు రాజమౌళి. కానీ పెరిగిన నిడివి నేపథ్యంలో, పైగా పెరుగుతున్న బడ్జెట్ టెన్షన్స్ తో ప్రస్తుతం మహేష్ బాబు మూవీని 2 భాగాలుగా విడుదల చెయ్యాలి అనుకుంటున్నాడట. సీక్వెల్ కన్ఫర్మ్ చేసుకుంటే స్టోరీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు అనేది రాజమౌళి ప్లాన్. ప్రభాస్ హీరోగా స్పిరిట్ తెరకెక్కిస్తున్న సందీప్ వంగ కూడా యానిమల్ దారిలో రెబల్ చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట. స్పిరిట్ మాత్రమే కాదు, ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఫౌజీ మూవీ కూడా 2 భాగాలుగానే విడుదల కానుందట. ఇక ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ కూడా సీక్వెల్ దారి పట్టనుందని, మొత్తంగా పాన్ ఇండియా మేకర్స్ కు దురంధర్ డైరెక్టర్ కావాల్సినంత ధైర్యం నూరిపోశాడు. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్ ట్రెండ్ కు తెరతీశాడు. మరి ఈ ట్రెండ్ కు రాజమౌళి, సందీప్ వంగ, ప్రశాంత్ నీల్ ఎంతవరకు క్యాష్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.